హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావేశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ నర్చే యోగురు సార్ తో మనము మాట్లాడదాము. ఈ రోజు 8th కి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దాని గురించి చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అది మన టాపిక్ ఈ రోజు. నమస్తే బాబా. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారి మా యొక్క ఛానల్ చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నారాయణ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎప్పటికప్పుడు న్యూమరాలజీ అండ్ వేదిక్ న్యూమరాలజీ గురించి మీకు సమాచారం అందుతూ ఉంటుంది. సో ఈరోజు కావ్యశ్రీ అడిగినట్టు, సో 8వ తారీఖు ప్రమాణ స్వీకారం అని అన్ని ఛానల్స్లలో, శాటిలైట్ అండ్ యూట్యూబ్ ఛానల్స్లలో రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను. జూన్ 8వ తారీఖు 2014 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే 2019కి డమాల్ ఘోర పరాజయం అన్నారు. అయినా అలానే 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ ధమాల్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు 0. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు నమ్మకపోవచ్చు, కొందరు నమ్ముతారు గట్టిగా. కేసీఆర్ లాంటి వాళ్ళు నమ్ముతారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, మోడీ సార్ వాళ్ళు నమ్మరు. సరే, నమ్మినా నమ్మకపోయినా మనం నేను న్యూమరాలజిస్ట్ కాబట్టి వేదిక న్యూమరాలజీ అనుసారంగా 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు మన గౌరవ ప్రధాని ప్రమాణ స్వీకారం చేస్తే మోడీ గారు ఎలా ఉంటుంది అని వేదిక న్యూమరాలజీ ప్రకారం మనం తెలుసుకున్నాము. సో ఒకటి ఏంటంటే 8వ తారీఖు అని, 8వ తారీఖు అది మళ్ళీ శనివారం అవుతుంది. చూడండి ఎన్ని శనివారం అంటే 8, 8వ తారీఖు అంటే 8, మళ్ళీ 8 గంటలకంట. అంటే ముహూర్తం మామూలుగా పెట్టలేరు ఇంకా. అంటే దీంతో ఇక మోడీ ప్రపంచం మొత్తం 0 అయిపోవాలని ఎవరో ప్లాన్ చేసినట్టున్నారు. ఇక అందుకోసమే చూడండి మెజార్టీ కూడా చాలా రాలేదు, 241 వచ్చింది. అబ్కి బార్ 400 అని అన్నారు కదా, 400 బార్ అన్నారు కానీ చూసారా. అంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. మొదట్లో ఉన్నంత వేడి, మొదట్లో ఉన్నంత జోస్ ఇప్పుడు లేదు. కేసీఆర్ కూడా అంతే, మొదట్లో ఉన్నంత జోస్ సెకండ్ టైం లేదు, థర్డ్ టైం అయిపోయింది, మొత్తానికి అయిపోయింది. సో ఇక్కడ కూడా అసలు ఈసారి మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావడం అనేది పెద్ద బిగ్ ప్లాన్ చేసినారు. ఎలక్షన్లు కూడా ఎన్ని ఫేజ్లో, 7 ఫేజ్లో అయింది. మెల్లిమెల్లి ప్రచారాని కోసం, వాళ్ళ అవకాశాల కోసం ఇదంతా. అయితే విషయం తీసుకోండి, ఇక్కడ 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ప్రధానమంత్రి మోడీ గారికి కాదు, బీజేపీ పార్టీకి కూడా ఇబ్బంది, ముఖ్యంగా భారతదేశానికి కూడా ఇబ్బంది. చూద్దాం ఎలా. చూడండి, సో 8వ తారీఖు 6వ నెల 2024. నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి వీడియోలో 8వ తారీఖు ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే ఎందుకు చెప్పానంటే, అట్లా ఎలక్షన్లు, రాష్ట్ర ఎలక్షన్లు కానీ కేంద్ర ఎలక్షన్లు అయిపోగానే ఎమ్మెల్యేలు కానీ ఇటు ఎంపీలు కానీ జంపింగ్ చేస్తారని తొందరగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నమాట. అందుకోసమే వీళ్ళు హడావిడి పెట్టుకుంటారు. ఆ హడావిడిలో ఏం చేస్తారు అంటే, అసలు కేసీఆర్ కూడా అట్లే చేసింది, మన రేవంత్ రెడ్డి కూడా అట్లే చేసింది. సో ఈ హడావిడిలో ఏం చేస్తారంటే డేట్ మర్చిపోవచ్చు, తొందరగా చేసుకుని ప్రధానమంత్రి మీద కూర్చోవాలి, నేను సీఎం ఇట్లా. అందుకోసం ఇక్కడ కూడా 8వ తారీఖు జూన్ 2024 అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 22 వస్తుంది. 8 and 4 రాజకీయాల్లో గెలవడానికి కోసము 3, 4, 8 అనేది ఉపయోగపడుతుంది, కానీ ప్రమాణ స్వీకారాలకు మంచిది కాదు, ప్రమాణ స్వీకారాలకు మంచిది కాదు అనమాట. సో దీనివల్ల 8 and 4 వస్తుంది. మనకి ఇక్కడ ఒక బలరేఖ వచ్చింది, ఒక స్మాల్ లైన్ వచ్చింది, 3 యోగాలే ఉన్నాయి ఇక్కడ, 3 యోగాలే ఉన్నాయి అన్నమాట. సో 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే అస్సలు మంచిది కాదు న్యూమరాలజీ ప్రకారం, వేదిక న్యూమరాలజీ ప్రకారం. ఎందుకంటే చూడండి, అది 8 అనేది బాగా ప్రజల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ముట్టింపులు పెడుతుంది, ఇంకా ఇబ్బంది చేస్తుంది ఆల్రెడీ. సో ఇంకా 4 గంటలు తెలుసు కదా, ఇంకా మీకు రాహు ఏం చేసినా చేసేస్తుంది, ఇంకా నీతి ఏం ఉండదు ఇంకా. సో విచక్షణ జ్ఞానాన్ని కొనిపోతాం మనం, నిర్ణయాలు కూడా సరిగా ఉండవు. ఎందుకంటే 8వ తారీఖు డిమానిటైజేషన్ అయింది. సో దానివల్ల ప్రజలు భారతదేశంలో ఎంత ఇబ్బంది పడ్డారో, మోడీ సార్ గారికి ఎంత నిమితి వచ్చింది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా 8వ తారీఖు రైతు చట్టాల కోసం ధర్నాలు చేశారు రైతులు ఇక్కడ ఢిల్లీలో, అది కూడా ప్రమాదకరమైంది. సో ఇవన్నీ 8వ తారీఖు చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే మోదీ సార్ గారికి 5 యోగాలు ఉన్నాయి, 1, 7, 8 ఉంది, తర్వాత 9, 5 ఉంది, ఇది స్మాల్ ఆరో ఉంది, 5 యోగాస్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. September 17 and 1950, 8 and 5 ఇది యోగం. సో ఇది రాజయోగం, 1, 7, 8 అనేది రాజయోగం. ఇక్కడ 9వ తారీఖు చేశారనుకోండి,
9వ తారీఖు చేస్తే ఏమవుతుంది 23 నెంబర్ వస్తుంది. స్టార్ ఆఫ్ ద మంత్, లైన్ ఆఫ్ ద మంత్ అంటారు. తర్వాత ఈ రోజు మనకి ఏంటంటే జూన్ 9వ తారీఖు 2024 అది చక్కగా మీకు ఆదివారం అవుతుంది. మంచి మంచి సూపర్ అన్నమాట. అసలు తండ్రి అంటే 1 నెంబర్. సో అది కూడా కలిసి వస్తుంది మంచిగా, ఆ రోజు కూడా కలిసి వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ యోగాలు కూడా ఇక్కడ 5 యోగాస్ వచ్చినాయి. 9వ తారీఖు చేస్తే 5 యోగాస్ ఉన్నాయి, ఈయన 5 యోగాస్ ఉన్నాయి, మొత్తం 10 యోగాలు మంచిగా ఉంటాయి కదా. సో ఇంకా భారతదేశానికి కూడా 9 యోగాలు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం ఇది ఆగస్టు 15, 1947 ఆల్రెడీ 9 యోగాలు ఉన్నాయి. అంటే భారతదేశం దాంట్లో 178 ఉంది యోగము. ఇక్కడ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 178 ఉంది. అందుకోసమే ఇంత అంటే దాదాపుగా భారతదేశంలో దాదాపుగా ఒక 10 నుంచి 14 మంది ప్రధానమంత్రులు వచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రధానమంత్రి మన నెహ్రూ గారు తర్వాత 3వసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది నరేంద్ర మోడీ గారు. సో దానికి ముఖ్యంగా నితీష్ కుమార్ మరియు మన చంద్రబాబు నాయుడు గారు కలవకపోతే నరేంద్ర మోడీ సార్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేనే లేవు. సో ఒకప్పుడు వీళ్ళతో విభేదాలు ఉన్నాయి. మోడీ సార్ తోటి పెట్టుకోవద్దంటే వీళ్ళు పెట్టుకున్నారు, తర్వాత ఓడిపోయినారు, చంద్రబాబు నాయుడు జైలుకు పోయినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మెయిన్ కీలకం అయిపోయింది, నితీష్ కుమార్ గారు కూడా కీలకమైంది. సో వాళ్ళ సీట్ల ద్వారా ఇప్పుడు మోడీ సర్కార్ ఏర్పడిపోతుంది. అందుకోసమే మరి 8లో పెట్టుకుంటే ఆల్రెడీ బీజేపీలో దాదాపుగా 2గా విభజించబడుతుంది నాకు తెలిసి. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, నాకు ఇవ్వండి ప్రైమ్ మినిస్టర్ సీట్ అని యోగి ఆదిత్యనాథ్ అంటున్నాడు. అందుకోసమే యూపీలో అన్ని ఎక్కువ మెజారిటీ ఎంపీ సీట్లు రాలేవు. ముఖ్యంగా నేను జనవరి నెలలో కూడా చెప్పాను, రామ జన్మభూమి ప్రారంభోత్సవం అంత మంచి డేట్ లేదు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పాను. ఎవరు వెళ్ళారు, ఆ వీడియో కూడా పెద్ద వైరల్ కాలేదు కానీ 2000-1000 మంది చూసినారు. మరి ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు పెరిగినాయి కానీ ఉత్తర భారతదేశంలో ఎంపీ సీట్లు తగ్గిపోయినాయి. అర్థం చేసుకోండి. అంటే మరి రామ జన్మభూమి అయిన అయోధ్యలోనే అక్కడ ఆ ఏరియాలోనే ఉత్తరప్రదేశ్ లోనే తగ్గిపోయినాయి. మరి రాముడే చూసుకున్నట్టు నాకు తెలిసి. సో దీన్ని బట్టి ఆలోచించండి. ఆ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన అన్ని అక్షరసత్యాలు అయితే కాదు, మీరు గమనిస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అరే కరెక్టే కదా గురువు గారు చెప్పిందని మీరు అంటారు, నేను అనడం కాదు. సో అలానే ఇప్పుడు 8వ తారీఖు చాలా ప్రమాదం. అది దేశానికి, బీజేపీ పార్టీకి తుడిచిపెట్టుకుపోతుంది సునామీ లాగా. 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే అంత నెగిటివ్ డేట్ అనమాట. ఇంకా భూకంపాలు, సునామీలు వచ్చేది 8, 10, 26. ఓకేనా. తర్వాత 9వ తారీఖు చేస్తే ఇంకా మంచిది. లైన్ కూడా నరేంద్ర మోడీ సార్ గారి 178, ఇక్కడ కూడా భారత్ 178, ఇవన్నీ కలిసి వస్తాయి ఇక్కడ. లేదు 10వ తారీఖు చేసిన 10వ తారీఖు కూడా సోమవారం వస్తుంది, 196 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 3 యోగాలే వస్తున్నాయి. సో 3 యోగాలు వచ్చినా కానీ ఇది చాలా మంచి న్యూమరాలజీ కోడ్. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తుంటాం ఏంటంటే 1 సూపర్ కోడ్ అంటాం. 193 కూడా చాలా మంచిది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేట్ 193. ఇంకా 196 అనేది ఈ మ్యారేజ్ డేట్ ఇది ఏంటిదంటే మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఏర్పడడానికి ఆయన మ్యారేజ్ డేట్ ఇది. సో కానీ ఇవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇది అన్నిటికంటే చాలా సూపర్ కోడ్ అంటారు దీన్ని. సూపర్ కోడ్ సూపర్ రిచింగ్ చేస్తుంది. సో అందుకోసమే దీనికన్నా ఇది గొప్పది. కాబట్టి ఈ 3 ఇలా రావడం అంటే ఏ రాజకీయ పార్టీకి, ఏ ప్రధానమంత్రికి, ఏ ముఖ్యమంత్రికి ఎవరికి ఈ రేట్ ఇట్లా రావు ఒకసారి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 10th రోజు ప్రమాణం చేసుకోవచ్చు, 9th రోజు చేసుకోవచ్చు, కానీ 12th అని పెట్టారు. అది కూడా ఒక వీడియో చేస్తాను మీకు మొత్తం మంచి అర్థమయ్యేటట్టు. సో ఇక్కడైతే 9 లేదా 10, కానీ ఒకవేళ 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారనుకోండి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ గారు, ఇంకా మీకు చెప్పేది ఏముంది, మీ అందరు తెలుసు. ఆల్రెడీ మా వీడియో చూస్తున్న వాళ్ళకి మీరే చూస్తారు. వెయిట్ అండ్ సీ. ఎంత ప్రమాదం జరగబోతుంది బీజేపీ పార్టీకి, ఎంత ప్రమాదం జరగబోతుంది భారతదేశానికి. ఎందుకంటే 8 అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. 8వ తారీఖు ఆగస్టు 2008లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది, నామరూపాలు లేకుండా వెళ్ళిపోయింది. అదే 14వ తారీఖు మార్చి 2014లో జనసేన పార్టీ ఏర్పడింది.
10 సంవత్సరాలు ఏమీ లేకున్నా మొన్న సునామీ సృష్టించింది అదే కదా. ఎందుకంటే 4, 5, 6 ఉంది దాంట్లో. అది అంటే పార్టీలు ఏర్పడిన దాన్ని బట్టి. సో నవంబరు 26వ తారీఖు 2012లోనో 11లోనో మనకు ఏ పార్టీ ఏర్పడిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ జైలు పాలయ్యారు. అంటే 8, 11, 26వ తారీఖు మీకు కష్టాలు 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 కష్టాలు. ఎందుకు? అది శని మనీని ఇస్తుంది. మనీని ఇవ్వకపోవడం ఏం లేదు. శని మనీని ఇస్తుంది, కానీ మనీతోటి కూడా కష్టాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తక్కువ చేశాడు, మస్తు చేసినాడు ఢిల్లీలో అన్ని స్కూల్స్ అవన్నీ. కానీ ఏడపోయి కూర్చున్నాడు జైలు. ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఆడ జైల్లో కూర్చున్నాడు. అందుకోసమే 8, 11, 26లో ప్రమాణ స్వీకారం చేయకపోవడం మంచిది. ఇది ఒకటే కాదు, మీ గృహప్రవేశాలు, కాలు కొనడము, ఏవైనా సరే 8, 11, 26 తారీఖులో మీ మ్యారేజ్లు ఇంకో ప్రమాదం. సో 8వ తారీఖు 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఎట్లుంటుందో ఇక చెప్పనవసరం లేదు. ఎందుకంటే 8వ తారీఖు నెహ్రూ గారికి ఫిబ్రవరి 8, 1916లో జరిగింది. ఆయనకి ఎంత ప్రమాదాలు జరిగినాయో మీ అందరూ తెలుసు. 26వ తారీఖు మనకి ఇందిరాగాంధీ గారికి మ్యారేజ్ డేట్ అయింది. సో ఇట్లాంటి మంచి డేట్ కానే కావు యాజ్ పర్ న్యూమరాలజీ అండ్ వేదిక్ ప్రకారం. ఇది నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే నేను కూడా 2 సంవత్సరాలు బీజేపీ పార్టీలో ఉన్నాను కాబట్టి, ఒక 3 నుంచి 6 నెలలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. అంతకుముందు 2 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాను కాబట్టి, మొన్న ఎలక్షన్ అప్పుడు బీసీవై పార్టీలో ఉన్నాను కాబట్టి 4 పార్టీలు తిరిగాను. 4 పార్టీల నుంచి నేను పొందింది ఏం లేదు, వాళ్ళకి నేను ఇచ్చింది కూడా ఏం లేదు. సో ఆల్రెడీ అన్ని ఫెయిల్యూర్సే. అంటే దీన్ని బట్టి ఎన్ని చూసుకొని పోయినా కానీ అదృష్టం అనేది ఒకటి ఉంటుంది కదా. అది మీకు ఎప్పుడైతే గోల్డెన్ టైం వస్తుందో అప్పుడు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అవుతారు. అవ్వడం ముఖ్యం కాదు, అయిన దాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం ముఖ్యం. ఎందుకంటే నేను ఈ విషయము తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విన్ అయిన తర్వాత 4వ తారీఖు 3వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు, 6వ తారీఖు అన్నారు, 5వ తారీఖు అన్నారు, తర్వాత లాస్ట్కి 7 చేసింది. కానీ 7 చేసేది కాకుండా 6 కానీ 9 కానీ చేసింటే బాగుంటుండే. ఇప్పుడు చాలా ప్రమాదంలో పడ్డది తెలంగాణలో కాంగ్రెస్ కూడా. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ నెరవేరలేరు. సో నెక్స్ట్ టైం చాలా ఇబ్బంది పడాల్సిందే. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, ప్రమాణ స్వీకారము, నామినేషన్ డేటు, ఎలక్షన్ డేటు, ఎలక్షన్ కౌంటింగ్ డేటు, ఇవి చాలా ఇంపార్టెంట్. నీవు విజయం సాధించావు కదా, విజయం సాధించినప్పుడు నెక్స్ట్ టైం కూడా రావాలనుకుంటారు కదా ఇప్పటికీ. అది అందుకోసం ప్రమాణ స్వీకారం చాలా మంచి డేట్ అయితే అది కూడా 1, 10, 19 కానీ 5, 14, 23 కానీ 6, 15, 24 అయితే చాలా మంచి. వాటి విధి సంఖ్యలు కూడా మంచి కలిసి వస్తే ఇంకా మంచిది. సో ఇది నేను బేసిక్ గా చెప్పాల్సింది. మీరు ఈ వీడియోని ఎంతవరకు అయితే ఫార్వర్డ్ చేస్తారో చేయండి. చేసినా చేయకపోయినా కర్మ అనేది ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలన్నా అదే జరుగుతుంది. మనం ఏం ఆపదేయలేం. ఒకవేళ మనం ధృవరాట్ లాంటి సబ్స్క్రైబర్లు ఉంటే మనం ఇలా అనగానే వాళ్ళు ఏంటంటే మార్చుకుంటుండే. మన దగ్గర సబ్స్క్రైబర్లు ఎంత 40,000 మంది ఉన్నారు. మరి 1,140 కోట్ల మందికి ఎంత చేరుతుంది? చేరదు. అంటే మీరు ఫార్వర్డ్ చేస్తే చేరదు. మీరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు లేదు మా పార్టీ బాగుండాలా, మేము అందరం మళ్ళీ గెలవాలా అని అనుకుంటే ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేసి మోడీ గారి దగ్గరికి పంపించండి. నాకైతే తెలిసి నాకు నమ్మకం లేదు, ఎందుకంటే మీరు అది పంపించరు. ఎందుకంటే నేను రామ జన్మభూమి టెంపుల్, అయోధ్య టెంపుల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా వీడియో చేశాను. కానీ ఎక్కడ పంపించినారో ఏం పంపించలేదు. ఎందుకంటే వాళ్ళు గజస్తంభం అసలు పెట్టక ముందే గుడిని ఓపెన్ చేసినారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అది అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉంది కాబట్టి మరి పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ అనుకూలించలేరు. మరి అందుకోసమే రిజల్ట్ ఇలా వచ్చింది. ఎందుకంటే గురువులు, సన్యాసులు, యోగులు ఎవరైతే ఆ యొక్క సంతోషం ఉంటుందో అప్పుడు ఆ రాష్ట్రం, దేశం బాగుంటుంది. వాళ్ళు కోపం చేసుకున్నారు, నీదేందా స్వామి పీఠాధిపతులు, నేను చెప్పిందే లోకం అని ఇలా చేసుకున్నందుకే ఇలా జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, అన్లిమిటెడ్ సక్సెస్ చేయండి. మీరు భారతదేశాన్ని నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఇది అందరికి చేరుతుంది. థ్యాంక్ యూ.